సుజాత సుజాత ఈ పేరంటే రాకెట్ రాఘవ గారికి చాలా ఇష్టం, కానీ అదే పేరంటే నాకు కష్టం. బట్ ఈ స్కిట్ అంటే మన అందరికీ ఇష్టం. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. హాయ్ హాయ్. హాయ్. ఎన్నిసార్లు చెప్తారు? చెప్పాను కదా. ఇట్స్ మై లైఫ్. నా ఇష్టం ఎన్నిసార్లు చెప్పుకుంటాను. హాయ్ హాయ్. అసలు పెళ్ళాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు. పెళ్ళం అంటే మన వెనక్కి లాగే గుళ్ళెం, పక్కలో బల్లెం. వాళ్ళతో పెట్టుకుంటే ఎక్కడికి టైంకి వెళ్ళం. ప్రతిదానికి లేడీస్ ఫస్ట్ అంటారు, కానీ తయారవడంలో మాత్రం లాస్ట్ లో ఉంటారు. అసలు ఈ జీవితం చాలా విచిత్రమైందండి తెలుసా. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఉండలేరు, ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఉండలేరు, ఇద్దరు కలిసి ఉంటే అసలు ఉండలేరు. అమ్మో, ఇప్పుడు మర్చిపోయాను, మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లాలండి బాబు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇగో ఏమయ్యా, అందరు టోకెన్లు తీసుకున్నారు కదా, డాక్టర్ గారు రావడానికి టైం పడుతుంది. ఎవరు వెళ్ళిపోకండి, ఎందుకంటే ఆయన మళ్ళీ 4 రోజుల వరకు మీకు కనబడరు. సార్ ఆ టోకెన్లు భోజనాలు తెరిచాను కదా. ఆ టోకెన్లు కదా ఇక్కడ. ఇందా తీసుకో బంగారం. తీసుకుని అక్కడ కూర్చోను. అంటే గురుగారు, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు? ఒక 60 నిమిషాలు పడుతుంది. సుజాత, డాక్టర్ గారు 1 గంట తర్వాత వచ్చేస్తారంట. వచ్చాడేంటి వరకు ఓపిక పట్టునువే. డాక్టర్ డాక్టర్ ఎలాగన్నా మా ఆవిడ మీరే కాపాడాలి డాక్టర్. నేను డాక్టర్ కాదే. తెలుసు సార్, డాక్టర్ గారు వచ్చాక ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే నేను. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది ఏంటండి నాకు. గురువు గారు, వాయిస్ 7 మంది ఉంటాయా? కానీ మీలాంటి దిక్కుమాల గొంతు ఒకటే ఉంటదండి. గురుగారు ఒక్కసారి గొడవకు తీరా. నేను తీయకూడదు. ఎందుకంటే సాగదత్నం అంటే చాలా గ్యాప్ వచ్చింది కదండి, అందుకే చాలా సాగదీశాను అనమాట. ఎందుకు గ్యాప్ ఇచ్చావు? అంటే సార్ మీ ముఖం చూడాలంటే సిరాకేస్తుందండి, అందుకే గ్యాప్ ఇచ్చామండి. సుజాత అది కూడా వచ్చిందా? అక్కడి నుంచి అటు పోయింది కదరా, మళ్ళీ ఎందుకు వచ్చింది అది? దాంట్లో ఏమాత్రం మార్పు లేదు, నీలో కూడా ఏమీ లేదు. టార్చర్ తొందరగా రమ్మనండి. బాగా నొప్పిగా ఉందండి. అవును, విలవిల ఆడిపోతుంటాను. మిమ్మల్ని చూసినప్పుడు కూడా జనాలు ఇలాగే విలవిల ఆడిపోతుంటారండి. కంపౌండర్ అంతసేపు టైం పడుతుందా రావాలి? నాకు బాగా బోరు కొట్టేస్తుంది. నాకు కూడా బోర్ కొడుతుంది. లూడో ఆడుకుందామా? ఆడుకో ఏదోటి. సుజాత ఇచ్చేయండి సార్, కొద్దిగా ఫోన్ ఇచ్చేయండి సార్. దిగాను ఉందా లేదండి మీకు? మీ దరిద్రమైన వెళ్ళి అవుట్ టచ్ చేయమన్నాడు, గేమ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? మారిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేస్తాను చెప్పి తీసి కొడతాం, ఒకసారి మాట్లాడమంటాను. ఒరే, ఫోన్ పగిలిపోయిన అంత సైలెంట్ గా ఏంట్రా? మీ ఫోన్ పగిలిపోతే నాకెందుకు? ఎప్పుడు తీసేసావురా? 1,00,000 రూపాయలు ఫోన్ రాదు. తొక్కలే, మీరు కొన్నప్పుడు కదా దాన్ని. కూర్చోండి. అందమైన ఆడపిల్ల కనబడితే చాలు అని ముద్దులు ఇస్తున్నారు. మొద్దు మొహం దానా నువ్వు కూర్చో. నన్ను వస్తే ఎట్టమంటా? ఏమండి సార్కి ఏమైనా ఇంజక్షన్ ఇచ్చేస్తావా? ఇది ఒట్టుకొని ఏహాను గుద్దే ఉంటే మొత్తం అన్ని తగ్గిపోతాయి. అది గేదెలు కేసేదిరా. వీరికి ఆయనకి పెద్ద తేడా ఏముండదు. అబ్బో వానాట ఆడుకుందామా? వానాట నాకు చాలా ఇష్టం. హాస్పిటల్లో వానాటేంట్రా? వాన వెల్లువాయే సారు సూపు నన్ను తాకెట్టం.
సారు సూపులే దొంగ సూపులై నన్ను తాకెనే తొయ్యం, తొయ్యం, తొయ్యం. తొయ్యం, తొయ్యం. సారీ సార్, చూసుకోలేదు సార్. క్లీన్ చేసుకుని వస్తాను. తొయ్యం, 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 వాన, వాన. తొయ్యం, తొయ్యం, తొయ్యం. పెట్టారా అక్కడ ఎవడ కూర్చోమని చెప్పండి. చిరంజి నిండా నీళ్లు లాగాను సుజాత ఆడుకోవడానికి పెట్టాను అక్కడ కూర్చుని పోతా. ఏమండి చిరంజి ఎక్కడ ఉందో సూది ఎక్కడ ఉందండి? సూది ఎక్కడ ఉందండి? డాక్టర్ గారు వచ్చారు. నెంబర్ 6 ఎవరు? ఆడుకోవడానికి వచ్చారా హాస్పిటల్ మీరు? లోపలికి వెళ్ళండి. డాక్టర్ విపరీతమైన కడుపు నొప్పి డాక్టర్. ఓకే డాక్టర్. ఏమన్నా మీరు వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు ఎక్కువ గారితో వచ్చారేటండి బాబు? నా నంబర్ ఎంతరా? 6. 6 కాదురా నీ అబ్బా 9 రా ఇది. తిరగేసుంటే 6 అని చెప్పేసానండి బాబు. ఆపరేషన్ చేసేయర్రా. ఓన్లండి మీరు చాలా అదృష్టవంతులండి బాబు. ఎవరికో చేయాల్సిన ఆపరేషన్ మీకు ఫ్రీగా చేయించారు. మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఇక్కడ. నీ నెంబర్ ఎంత? మనది 8 అండి. మార్చలేరు. అరవకండి సార్, కుట్లు దిగిపోతాయి. అమ్మో ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదండి. ఆదివారం కదా బోర్ కొట్టేస్తుంది, బయటికి తీసుకెళ్ళమని అడిగితే సుజాత తీసుకొచ్చానండి ఇక్కడికి. అమ్మో సుజాత ఇటు మనసులో పెట్టుకుని కొడుతున్నాడే బాబాయ్. కొట్టారా నువ్వు? వానా వానా ఇంద్రజ గారు, రాఘవ గారు ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని అన్ని పనులు చేసేయడం, నాగి గారేమో ఫ్రస్ట్రేషన్ అయిపోవడం, అంటే మా అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ అవ్వడం. భలే చేశారు రాఘవ గారు. బ్యాక్ టు ఫామ్. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు చాలా బాగుంది. అంటే మీరు సరదాగా హాస్పిటల్కి రావడం అంటే ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది. లేడీస్ వీక్నెస్ ఏమైనా ఉందా? దేనికి? ఉంటే 2 నెంబర్లు ఇస్తారని. రాసుకో. 9, 8 2 నెంబర్లు సరిపోతాయా? 2 నెంబర్లు సరిపోతాయా? తమ్ముడు మనకు బానే ఉంది తమ్ముడు. డాక్టర్ సీరియస్ చూస్తుంటే ఫోన్ మాడతాం ఏంటి? మా తమ్ముడుతో సార్. తమ్ముడు నాకు చిన్న సర్జరీ చేసేద్దానండి ఫస్ట్. ఆపరేషన్ అయిపోయింది. ఏం ఎదుగుతున్నావు సార్? నా ఫోన్ ఏది సార్? కడుపులో పెట్టి కుట్టేశా. సరే ఫోన్ వస్తే పిలు, డైల్ చేయడానికి అవదు మరి. తమ్ముడు పడుకున్నావా? హలో, ఏం చెప్పు. నాకు నిద్ర అసలేదు, కొంచెం జోలపాట వాడండి. తమ్ముడు చిన్నప్పటి నుంచి నీకు పాడేవాడిని కదా. నీ దూకుడు సాటెవ్వరు ఏ సరాసరి వచ్చి కలబడి ఎదుట